ప్రేక్షకులకు నమస్కారం. సంఖ్యాశాస్త్రరీత్యా ఏ సంవత్సరమైనా సరే అక్టోబర్ నెలలో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాల గురించి మనం వివరంగా ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రధానంగా కూడా ఈ అక్టోబర్ నెలలో జన్మించిన వారు అందంగా ఆకర్షణీయంగా ఉండే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంటారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చక్కగా అలంకరించుకుంటారు అని చెప్పవచ్చు అండి. అంటే వీరి యొక్క వస్త్రధారణ ఏదైతే ఉంటుందో అది కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, చూడ్డానికి ఒక గౌరవప్రదంగా చక్కగా ఉండే ప్రయత్నం ఎక్కువగా ఈ అక్టోబర్ నెలలో జన్మించిన వారు చేస్తూ ఉంటారని చెప్పవచ్చు. ఇతరులను ఆకర్షించే శక్తి వీరికి బాగా ఎక్కువగా ఉంటుందండి. తమ యొక్క ప్రవర్తన వల్ల కావచ్చు, మాట తీరు వల్ల కావచ్చు, లేకపోతే అధికారం వల్ల కావచ్చు, ఏదైనా సరే ఇతర వ్యక్తులను బాగా కూడా ఆకర్షిస్తూ ఉంటారని చెప్పొచ్చు. అదేవిధంగా ఇతర వ్యక్తులతో స్నేహం చేయడానికి ఎప్పుడూ కూడా వీరు ఆసక్తి చూపుతూ ఉంటారు. నూతన పరిచయాలు బాగా కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కడైనా ఒక ఫంక్షన్ లాంటికి వెళ్ళామని చెప్పి అనుకుంటే చాలామంది మనం ఏం చేస్తుంటాం, ఎక్కడ ముభావంగా చోట కూర్చొని ఎవరన్నా తెలిసిన వారు వచ్చి పలకరిస్తే మాట్లాడుతుంటాం. కానీ ఈ అక్టోబర్ మంత్లో జన్మించిన వారంటే 10 మంది దగ్గరికి వెళ్ళి పలకరిస్తూ పరిచయాలు చేసుకుంటూ ఉంటారు. వీరు ఏం చేస్తుంటారు, అలా ఇలా అని చెప్పి వారితో మాట కలిపే ప్రయత్నం ఎక్కువగా వీరు చేస్తూ ఉంటారు. అందువల్ల వీరికి ఏమైపోతుందంటే ఈ రిలేషన్షిప్స్ అంటాం కదా, బాగా ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ప్రధానంగా మహాశక్తివంతులు. ఏదైనా ఒక పని అంటూ ఈ అక్టోబర్ నెలలో జన్మించిన వారు అనుకుంటే అది ఎంత కష్టసాధ్యమైనా సరే వీరు కేవలం అనుకోవాలంతేనండి. సాధించే వరకు నిద్రపోయే ప్రయత్నం ఎక్కువగా చేయరని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా మంచి తెలివితేటలు, లౌకిక జ్ఞానం అంటాం కదండి, అది వీరికి బాగా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఏమైపోతుందంటే ఏదైనా ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఒక పని మీద ఆ వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే నా పని పూర్తవుతుందని చెప్పి తెలుసుకుని ఆ విధంగా చక్కగా లౌక్యంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. ఏదైనా ఒక కష్టము, నష్టము, సమస్య లాంటిది వస్తే కూడా అదే విధంగా సమస్యను కూడా పరిష్కరించుకుంటారు. అంటే మనలో చాలామంది ఏం చేస్తుంటాం, ఏదైనా ఒక సమస్య రాగానే భయపడిపోతుంటామండి, భయపెట్టేస్తుంటాం. అలా కాకుండా వీరికి కాస్త ఈ సమస్య వచ్చిందా, అసలు పరిష్కారం ఏదో ఒకటి చేద్దాం, అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది అని మొట్టమొదటిగా ఆలోచన చేస్తాండి. ఆ సమస్య మూలాల్లోకి వెళ్ళి ఆ తర్వాత ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో మీరు ఆలోచన చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఇక అదేవిధంగా సంసార జీవితం పట్ల వీరికి కాస్త తాపత్రయం బాగా కూడా ఎక్కువగా ఉంటుంది. దైవభక్తి అధికంగా ఉంటుంది. క్రమశిక్షణను పాటిస్తారు. క్రమశిక్షణ లేని వ్యక్తులంటే వీరికి ఓ పట్టానా కూడా నచ్చరు. సమయ పాలనకు ఎక్కువగా వీరు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అంటే పలానా టైంలో ఈ పని అనుకున్నాము, అవ్వాలి అని చెప్పి అనుకుంటాం, పలానా టైంకి వెళ్ళాలని చెప్పి అనుకుంటాం కదా. ఆ విషయంలో ఈ అక్టోబర్లో జన్మించిన వారు సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారండి. మనలో చాలామంది చూడండి, పొద్దున్న 10ంటికి వస్తామని చెప్తే మధ్యాహ్నం 12ంటికో 1 గంటకో వస్తుంటారండి. దానికి ఏదో సాకులు చెప్తూ ఉంటారు కారణాలు. కానీ ఈ అక్టోబర్లో జన్మించిన వారు 10ంటికి వస్తామంటే 9:55కు మన ఇంటి దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా సమయ పాలన పాటించని వ్యక్తులు, క్రమశిక్షణ లేని వ్యక్తులు అంటే వీరికి ఏమాత్రం కూడా నచ్చదు. అటువంటి వ్యక్తులతో గొడవ పడరు, కానీ వారికి దూరంగా ఉంటారని చెప్పొచ్చు. ఇక ఒకసారి ఏదైనా సరే ఒక మాట అంటూ ఇస్తే ఆ మాట మీద నిలబడే ప్రయత్నం చేస్తుంటారు. ఏదైనా ఒక పని అంటూ సాధించాలని చెప్పి అనుకుంటే దాన్ని సాధించే వరకు కూడా విశ్రమించడం కూడా చెప్పవచ్చు. ప్రధానంగా కూడా అవకాశం ఉన్నంత వరకు ఎదుటి వ్యక్తులకు ఏదో రకంగా ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరి యొక్క ఉదార గుణాన్ని ఎదుటి వ్యక్తులు కాస్త అలుసుగా తీసుకుని లాభం పొందినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ వారికి ఏదైనా కష్టం వస్తే వెళ్ళి ఆదుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా సున్నితమైనటువంటి మనసు ఉంటుంది. వీరి మనసును నొప్పించే విధంగా ఎవరన్నా వ్యక్తులు మాట్లాడితే ఓ పట్టానా కూడా వీరు అంగీకరించరు. కాకపోతే వారితో గొడవ పడ్డం కన్నా కూడా సరే నా గురించి ఇలా అన్నారు కదా, సరే భగవంతుడు ఉన్నాడులేండి అని చెప్పి వదిలిపెట్టే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంటారు. కాకపోతే ఒక్కసారి వీరికి కోపం అంటూ వస్తే ఎదుటి వ్యక్తి మీద శత్రుత్వం అంటూ పెంచుకుంటే ఆ తర్వాత వారిని ఓ పట్టాన వదిలిపెట్టరు. కానీ ఇది చాలా వీరి జీవితంలో అరుదుగా జరిగే సంఘటనగా చెప్పవచ్చు. అంటే క్షమాగుణం ఎక్కువగా ఉంటుంది, సొంత శక్తిని నమ్ముకున్నారు, తెలివితేటలను నమ్ముకున్నారు, దైవభక్తి ఉంటుంది కాబట్టి పెద్దగా పట్టించుకోరు. కానీ ఎదుటి వ్యక్తులు మరీ వీరికి ఏదైనా కూడా కష్టమో నష్టమో తరచూ కలిగిస్తుంటే ఆ ఎదుటి వ్యక్తి పట్ల కోపం వచ్చి ఒకవేళ వీరు వారి మీద పగ తీర్చుకోవాలని చెప్పి అనుకుంటే ఏ స్థాయి కన్నా కూడా వీరు వెళ్ళిపోతుంటారు. కానీ ఇది చాలా అరుదుగా జరిగే సంఘటనగా చెప్పవచ్చు. మొత్తం మీద అక్టోబర్లో జన్మించిన వారు జీవితంలో ఏదైతే అనుకుంటారో దాన్ని ఒకరోజు వెనక ముందు కావచ్చేమో కానీ తప్పకుండా కూడా సాధించే ప్రయత్నమే చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ప్రధానంగా చర్మ వ్యాధులు, ఈ షుగర్ వ్యాధులు లాంటివి ఎక్కువగా వీరిని బాధించే అవకాశం ఉంది. కాబట్టి కాస్త ఆరోగ్యాన్ని ఎప్పుడూ పరీక్షించుకుంటూ ముందుకు సాగడం మంచిది. ఇక సోమ, గురు, శుక్రవారాలు అక్టోబర్లో జన్మించిన వారికి అదృష్ట రోజులుగా చెప్పవచ్చు. విన్నారుగా అక్టోబర్ నెలలో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, మరి బలాలేంటి, బలహీనతలేంటి అన్న అంశాలు ఇదండి ఇవాళ కార్యక్రమం.
తదుపరి కార్యక్రమంలో నవంబర్ నెలలో జన్మించిన వారి గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.